రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఈరోజు మనం ఈ వీడియోలో నిడదవోలులో నిర్మిస్తున్న రైల్వే గేట్ ఫ్లైఓవర్ గురించి అయితే మనం అయితే తెలుసుకుంటున్నాం. ఏంటంటే తాడేపల్లిగూడెం నుంచి నిడదవోలు వచ్చే క్రమంలో కరెక్ట్గా నిడదవోలు ఎంట్రన్స్కి వచ్చినప్పుడు రైల్ గేట్ పట్టడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి వివిధ కారణాలు అయితే మనం చెప్పుకోవచ్చు. హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేదంటే కాలేజీలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇంకా ఇతర పనుల గురించి మనం చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న చిరకాల వాంఛ అని చెప్పుకోవచ్చు. ఒక నిడదవోలు వాసులకే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అంటే మనకి తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రి వెళ్ళడానికి ఒక ప్రధాన బస్ మార్గం కింద మనం ఈ ప్రాంతాన్ని అయితే చెప్పుకోవచ్చు. ఎప్పుడు పూర్తవుతుందా అని చెప్పని సంవత్సరాల తరబడి జనాలు దీని గురించి అయితే ఎదురు చూస్తున్నారు. అటువంటి ఫ్లైఓవర్ పనులు అయితే మనం ఇప్పుడు నిడదవోలులో అయితే మనం చూస్తున్నాము. ఈ రకంగా అయితే బ్రిడ్జ్ పనులు అయితే ప్రస్తుతం అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం రైల్వే గేట్ సమీపంలో అయితే ఉన్నాము. ఇలాగా కాంక్రీట్ ఫిల్లర్ మీద కాంక్రీట్ గడ్డర్లు ఎక్కించి స్లాబ్ పనులు అయితే జరుగుతున్నాయి. మనకి ఎదురుగుండా కనిపించేది రైల్వే గేటు. అంటే ఈ రైల్వే గేటు ఆపోజిట్లో ఉండదు, కానీ కొంచెం పక్కకి వెళ్ళిన తర్వాత క్రాసింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఈ నిడదవోలుతో సంబంధం ఉండి పరిచయం ఉన్న వాళ్ళకి ఏ ప్రాంతంలో క్రాసింగ్ పాయింట్ ఉన్నది అనేది తెలిసిన విషయం ఇది. ఇవన్నీ కూడా దానికి దగ్గరలోనే ఈ వంతెన నిర్మాణానికి సంబంధించిన సామాగ్రి, అదేవిధంగా కాంక్రీట్ తయారు చేసే ప్రాంతం అది మనం చూస్తుంది. ఇప్పుడు మనం చెప్పాం కదా, రైల్వే ట్రాక్ క్రాసింగ్ పాయింట్ అనేది, ఆ క్రాసింగ్ పాయింట్ అనేది మనకి ఇక్కడ ఒక పెద్ద కోడెల్లాగా వంతెన పైన అయితే వస్తుంది. అంటే ఒక టీ షేప్లో అయితే వస్తుంది. ఇక్కడ టీ షేప్లో అయితే సడన్గా కాకుండా కొంచెం విశాలంగా అయితే ఇక్కడ పైన టీ షేప్ అనేది ఉంటుంది. రైల్వే ట్రాక్ మీద 4 వరుసలో ఉన్న వంతెన ఇక్కడికి వచ్చేటప్పటికి 2 వరుసల కింద ఉంటుంది. ఈ వంతెన మీద నుంచి అంటే సపోజ్ రైల్వే ట్రాక్ క్రాస్ చేసి వచ్చి రైట్ తీసుకుంటే పాటి మీద వైపు వెళ్తుంది, పోలీస్ స్టేషన్ అటువైపు. లెఫ్ట్ తీసుకుంటే బస్ స్టాండ్ వైపు, రైల్వే స్టేషన్ వైపు వెళ్తుంది. ఇక్కడ మనం చూడవచ్చు, ఇదంతా కూడా రైల్వే ట్రాక్ మీద నిర్మించిన వంతెన పనులు అయితే మనం చూస్తున్నాం. కింద వెళ్తున్న రైలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ రకంగా అయితే ప్రస్తుతం వంతెన నిర్మాణ పనులు అయితే నిడదవోలులో అయితే ఉన్నది. ఎప్పటి నుంచి చాలామంది అడుగుతూ ఉన్నారు, మళ్ళీ ఒకసారి నిడదవోలు ఫ్లైఓవర్ సంబంధించిన వీడియో చేయండి అని చెప్పని. వెంటనే చేస్తే అంత చేంజెస్ ఏమీ కనిపించాయి కాబట్టి కొంతమేరకు కంప్లీట్ అయిన తర్వాత చేద్దామన్న ఉద్దేశంలో, అంటే ఇక్కడ వీడియో రికార్డ్ చేయడానికి కూడా ఒక అవకాశం అనేది రావాలి, అక్కడ వెళ్ళాలి కాబట్టి. సో ఈ రకంగా అయితే పనులు అయితే ఇక్కడ వంతెన నిర్మాణం దగ్గర అయితే మనకి కనిపిస్తున్నాయి. ఈ వీడియో నేను ఏదో డబ్బులు వస్తాయని, లేదంటే సోషల్ మీడియాలో ఏదో ఫేమస్ అయిపోతామని చేసే వీడియో అయితే కాదు. రోడ్ సేఫ్టీ గురించి, అంటే ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించండి, బైక్ మీద వెళ్తే హెల్మెట్ పెట్టుకోండి, కార్లో వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకోండి, ఇవి చెప్పడం కోసం నేను వీడియోలు అయితే చేస్తున్నాను. ఎందుకంటే నేను ఏదో డైరెక్ట్గా వచ్చే స్పీచ్ చేస్తే ఎవరు పట్టించుకోరు, కానీ ఈ రకంగా చెప్పినప్పుడు ఒక్కలైనా సరే దాన్ని పట్టించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇటువంటి సమాచారం కోసం జనాలు సోషల్ మీడియాలో వెతుకుతారు కాబట్టి ఆ రకంగా జనాలకు చేరుతుందన్న ఉద్దేశంలో అయితే వీడియోలు చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మనం బస్ స్టాండ్ వైపు అయితే వచ్చాము. బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ వైపు ఈ ప్రాంతంలో అయితే ఈ రకంగా అయితే నిర్మాణం అయితే ప్రస్తుతం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ వంతెన కాడి నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక, అంటే ఆ వంతెన దగ్గర నుంచి ఈ స్వరంగం టైప్లో ఉంది చూస్తారు, అండర్ టన్నల్ కింద ఈ ప్రాంతం మధ్యలో అంతా కూడా మట్టితో కప్పేయడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా త్వరలో మట్టితో కప్పేసి అప్రోచ్ వే అనేది తయారు చేయడం జరుగుతుంది. యువతల నుంచి అవతలకు వెళ్ళాలంటే టన్నల్ని, అప్పుడు మనం చూసిన టన్నల్ ఏదైతే ఉందో ఆ టన్నల్ని ఉపయోగించి అయితే ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇదంతా కూడా బస్ స్టాండ్ ప్రాంతం. మనకి ఇప్పుడు స్ట్రైట్లో రోడ్ అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళేది, ఈ పక్కన రైట్ తీసుకుంటే బస్ స్టాండ్, ఇది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఇక్కడ కోర్టు బిల్డింగ్ల దగ్గర కూడా కొంత ఈ వంతెన గురించి కొట్టాల్సి వచ్చింది, దాన్ని కూడా కొట్టేసి పనులు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ రకంగా అయితే బస్ స్టాండ్ దగ్గరలో అయితే రైల్వే ఫ్లైఓవర్కి సంబంధించిన అప్రోచ్ వే పనులకు సంబంధించి కొంతమేరకు వేరే భవనాలను వీటిని కూడా కొట్టారని చెప్పి అనేది చెప్పడం అయితే జరిగింది.
ఏదేమైనా కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వం ఏ రకమైన ప్లానింగ్తో నిర్మించారో అనేది మనకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ఎందుకంటే నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఏది పూర్తిగా చెప్పలేము. ఎందుకంటే ఆఖరణ ఒక ఫినిషింగ్ టచ్ చేస్తే దానికి మొత్తం యాంగిల్స్ అన్నీ కూడా మారిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం అయితే రైల్వే లెవెల్ క్రాసింగ్ అయితే చేస్తున్నాము. ఇక్కడికి వచ్చి మనం చూస్తే ఇదిగోండి ఈ రకమైన గేటు మూసే తిప్పలను తప్పించుకోవడానికి ఎప్పటి నుంచో ప్రజలు ఆశకి ఎదురు చూస్తున్నారు. ఈ రైల్వే ట్రాక్ మీద వంతెన నిర్మించాలని చెప్పని ఎట్టకేలకు ఇది ఇంకా నిర్మాణ దశలోనే ఉంది, త్వరలోనే పూర్తవుతుంది అనేది ఆశాభావం అయితే అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫిల్లర్స్ అయితే కనుక తాడేపల్లిగూడెం అంటే రైలు గేట్ దాటి వచ్చిన తర్వాత కాలువ పక్కన ఉన్న ఫిల్లర్లు ఇవన్నీ కూడా ఇవి తాడేపల్లిగూడెం వైపు నుంచి వచ్చిన వెహికల్స్, అదే ఈ వెళ్ళే వెహికల్స్ వచ్చే వెహికల్స్కి అప్రోచ్ వేకి సంబంధించిన ఫిల్లర్స్ ఇవి. ఇక్కడ కూడా అంటే యువతల వైపున కూడా ఒక జంక్షన్ లాంటిది అనేది వంతెన మీద అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మనం ఇక్కడ చూస్తే కనుక కాలువ మీద నిర్మిస్తున్న వంతెన పనులు అయితే మనం చూడవచ్చు. ఐరన్ గడ్డర్స్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కాంక్రీట్ గడ్డర్స్ కాకుండా ఐరన్ గడ్డర్స్ని భారీ క్రైన్ల సహాయంతో ఇక్కడ అమర్చడం అయితే జరుగుతుంది. నేను 7x స్పీడ్లో అయితే ఇవి చూపించడం అయితే జరుగుతుంది. ఇవి చాలా అంటే చాలా నెమ్మదిగా అంతే జాగ్రత్తగా కూడా వీళ్ళు పనులు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఏమాత్రం చిన్న తప్పిదం జరిగినా కూడా దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అది ప్రాణ నష్టం కావచ్చు, లేదంటే ఆస్తి నష్టం కావచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ చూసే క్రైన్లు ఇవన్నీ కూడా 72 టన్నులు అంతకు మించి కూడా సామర్థ్యం ఉన్న క్రైన్లను అయితే ఇక్కడ వినియోగించడం అయితే జరుగుతుంది. ఈ క్రైన్లు గుజరాత్, మహారాష్ట్ర నుంచి అయితే తీసుకువచ్చి ఈ పనులకు ఉపయోగించడం జరుగుతుంది. ఈ రకంగా విజయవాడలో నిర్మిస్తున్న నిడదవోలు తాడేపల్లిగూడెం రోడ్డు రైల్వే గేట్ ఫ్లైఓవర్ పనులు అయితే మనం చూస్తున్నాం. ఈ వీడియో చాలామంది నిడదవోలు నుంచి వేరే ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రయాణం చేసేవాళ్ళు ఎలా ఉంది చూడాలని చెప్పిన ఒక చిన్న ఆశ ఉంటుంది. అటువంటి వాళ్ళ కోసం చేసే వీడియో. కొంతమంది మేధావులు అనుకుని ఫీల్ అయిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏవేవి కామెంట్లు చేసుకుంటారు. కానీ మేము చేసే ఉద్దేశం ఏంటంటే కొంతమంది ఆసక్తిగా ఉంటారు, వాళ్ళ గ్రామం కావచ్చు, వాళ్ళ పరిసరాల్లో జరిగే మార్పుల గురించి తెలుసుకోవాలని. అటువంటి వాళ్ళకి చేరే ఉద్దేశంతో అయితే చాలా ఆశగా చూస్తారు, ఎవరన్నా పెడతారా ఏంటి, ఒకసారి మన ఏరియా స్టేటస్ ఎలా ఉందో చూద్దామని చెప్పని. అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే దూర ప్రాంతాల్లో ఉంటారు, మా ఏరియా ఎలా ఉందో చూడాలనుకుంటారు. ఈ రకంగా చూసి వాళ్ళు ఆనందపడతారన్న ఉద్దేశంతో అయితే వీడియో చేయడం జరిగింది. ఏదేమైనా కూడా బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించండి, కార్లో వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ ధరించండి, రోడ్డుకి ఇరువైపులో ఉన్న సైన్ బోర్డులను ఫాలో అయ్యి క్షేమంగా గమనించాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇవన్నీ కూడా నిడదవోలు తాడేపల్లిగూడెం రైల్వే గేట్ దగ్గర నిర్మిస్తున్న ఫ్లైఓవర్కి సంబంధించిన పనులు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలోకి అందుబాటులో రావడానికి ఇంకొంచెం సమయం అయితే పడుతుంది. కానీ ప్రస్తుతం అయితే గతంతో పోల్చుకుంటే చాలా వేగంగా జరుగుతున్నట్టే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో రైల్వే ట్రాక్ మీద నిర్మించేశారు, ఆ తర్వాత అప్రోచ్ వేలు అనేది నిర్మించలేదు. అసలు ఆ అప్రోచ్ వేలు నిర్మించినప్పుడు అసలు ఎలా నిర్మిస్తారనే క్లారిటీ కూడా, అంటే ప్లానింగ్ ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి వేరే విషయం. అది జనరల్ పబ్లిక్ అయితే ఏంటా అని చెప్పిన క్వశ్చన్ మార్క్ ఉండేది. అదంతా కూడా ఇప్పుడు మ్యాక్సిమం చాలా వరకు తొలగిపోయిందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, దానివల్ల ఇతరులకి చేరడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మంచి అభిప్రాయాలు అయితే ఖచ్చితంగా మేము పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. నేను మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవితం.